హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతికి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసిన యశోధర్ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా యశోధర్ అయితే పద్మావతికి రింగ్ ఇస్తూ ఉంటాడు. పద్మావతి ఇదిగో తీసుకో రింగ్, నీకోసమే తెచ్చాను అంటాడు. అది చూసి పద్మావతి నాకు వద్దు సార్, నాకు ఇలాంటివి నచ్చవు అని అంటుంది. పర్లేదు పద్మావతి తీసుకో, నీకోసమే తెచ్చాను అని యశోధర్ అంటాడు. వద్దు సార్ వద్దు అని పద్మావతి అంటుంది. ఏం కాదు తీసుకోమని చెప్తున్నాను కదా తీసుకో అని పద్మావతికి అయితే రింగ్ వెనక్కి ట్రై చేస్తూ ఉంటాడు యశోధర్. ఇంతలో విక్కీ పిఎన్ తోసుకొని మరి లోపలికి వస్తూ ఉంటాడు. సార్ నేను విన్నది నిజమేనా అని అడుగుతాడు. నిజమే విక్కీ, నిజమే అని యశోధర్ అంటాడు. ఇది కలనా నిజమా సార్, నేను విన్నది నిజమే అయితే అని విక్కీ అంటాడు. నిజమేనయ్యా, ఎన్నిసార్లు అడుగుతావు అని పిఏ అంటాడు. ఇంకా విక్కీ రావడం చూసి పద్మావతి అయితే విక్కీని అలాగే చూస్తూ ఉండిపోతుంది. సార్ మీరు మనిషి కాదు సార్ అని యశోధర్ని విక్కీ అంటాడు. ఆ మాట విని పిఏ పద్మావతి కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఏం మారుతున్నావు విక్కీ నువ్వు అని యశోధర్ అంటాడు. సార్ మీరు మనిషి కాదు సార్, దేవుడు దేవుడు మీరు అని విక్కీ అంటూ ఉంటాడు. ఆ మాటకు యశోధర్ అయితే నవ్వుతూ ఉంటాడు. ఇంకా విక్కీ కూడా యశోధర్ని చూసి నవ్వుతూ ఉంటాడు. పద్మావతి అయితే ఏం మాట్లాడకుండా అలాగే తదించుకొని ఉంటుంది, చూస్తూ ఉంటుంది. మరోవైపు యశోధర్ విక్కీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా పద్మావతి అక్కడి నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.